ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది కనుక మనం సంతోషించి ఉత్సాహించుదాము, ఆయనను మహిమపరచుకుందామని చెప్పగా వింటిని. ప్రేమగల తండ్రి, నీకు ఎంతో వందనాలు. 19వ అధ్యాయంలో 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చేసింది. ఆ వివాహానికి సిద్ధపరచుకుంటున్న భూమి మీద సంఘమైన మమ్మల్ని, విశ్వాసులను, ఆ గొర్రెపిల్ల వివాహం పరలోకములో జరగబోతుంది 7 దినములు. తండ్రి, ఇప్పుడు భూమి మీదనే ఆ వివాహాన్ని గురించిన సత్యాలు మాకు తెలుపుతున్నావు. 19వ అధ్యాయంలోకి వచ్చినాం. రాబో దినాల కొరకు దైవదాసుడు భక్సింగ్ గారు బాగున్న దినాల్లో కడవరి కాలానికి ప్రకటన గ్రంథం జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినాడు. అయోగ్య దాసుడైనా నన్ను కొన్ని ధ్యానించుకుంటూ వచ్చినాం. నీ రక్తంతో కడిగి ఈ 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహం గురించి ధ్యానించుకుంటూ సాయించి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం ప్రభు. ఆమేన్. 19వ అధ్యాయంలో దేవుని సింహాసనం మీద నుంచి భూమి మీద తేరి చూడగా సింహాసనం నుంచి ఒక గొప్ప స్వరం భూమి మీదకి తెలియపరిచినాడట యోహాను. ఆయన పెళ్లి కుమారుడుగా మనకు పెళ్లి కుమార్తెగా ఉండేదాని కొరకే మనల్ని సిద్ధపరచుకుంటున్నాడట. ఎట్లా సిద్ధపరచుకుంటున్నాడు అనగా, ఒక వివాహం చేసినారంటే కనుక పురాతన కాలంలో 7 దినాలు జరిగేది పెళ్ళి. అనగా ఒక పెళ్ళి 7 దినాలు ఎట్లా జరుగుతుందంటే, ఒక పెళ్ళి ఏదైనా ఖాయం చేసుకొని నిర్ణయించుకొని పోయినప్పుడు ముందు ప్రదానం జరిగేది. ఆ ప్రదానం చేసి వచ్చిన తర్వాత మరి పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు వస్త్రాలు ఎటువంటి మనము సిద్ధపరచాలని ఆ వివాహంలో దంపతులకు వస్త్రాల గురించిన ఒక దినం నిర్ణయించుకునేవాళ్ళు. 3వ దినమున వాళ్ళకి ఎటువంటి ఇందు ఏర్పాటు చేయాలనేటువంటిది నిర్ణయించుకుంటారు. పూర్వకాలం నుంచి కూడా పెళ్ళి అంటే 7 దినాలు కార్యారంభించి ముగించబడుతుండేది. ఈ దినాల్లోకి వచ్చే పెళ్ళి ఉదయం పోతే గంటలో ముగిసిపోతుంది, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నారు. ఇదేం పెళ్ళి? ఈ వాక్యానుసారం ఏంటి కాదు. నా పెళ్ళి కూడా ముందు ప్రదానం చేయబోయినాం, మళ్ళీ పెళ్లి పనులు ఒక్కొక్కటి జరిగినాయి. ప్రదానం చేయబోయినప్పుడు ఆ పెళ్లిలో ఉన్నటువంటి నిర్ణయించుకున్నటువంటి వారికి ఏమి అందిస్తారో 8వ వచనంలో ఉంది. నిర్మలమైన సన్నపు నార బట్టలు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అనగా సన్నపు నార బట్టలు వాళ్ళకు ధరించేదానికి, పెళ్లి కుమార్తెకు ధరించేదానికి ఆ యొక్క ప్రదానం చేయబోయినప్పుడు ముందుగా ఈ సన్నపు నార బట్టలు తీసుకొని పోతారు. రిబకా పెళ్ళి అవుతున్నప్పుడు ఆ యొక్క ఇస్సాకుకు పెళ్లి పెద్ద ఒంటెల మీద పోయి ఆ ప్రదానం చేసేదానికి కొన్ని వస్త్రాలు, కొన్ని ఈవులు, బంగారు కమ్మి తీసుకొని పోయి ఇచ్చి వచ్చినాడు. ఈ ప్రధానము భూమి మీద ఉన్నప్పుడు మనకు ఏం చేయగలుగుతున్నారంటే రక్షణ. ఈ యొక్క సన్నపు నార వస్త్రములు ఏమిటంటే కనుక నిర్మలమైనటువంటి సన్నపు నార. ఈ వస్త్రం ఏం చూపించగలుగుతుందంటే నిర్మలమైన మనిషి, చాలా నిబ్బరమైన అమ్మాయి. ఈ పెళ్లి కుమార్తె నిర్మలమైంది, నిమ్మలంగా ఉండేటువంటి అమ్మాయి. ఈ నిమ్మలముగా ఉన్నటువంటి అమ్మాయికి ఈ సన్నపు నార అనగా అది అలంకారమైనటువంటి సౌందర్యములతో తయారు చేయబడినటువంటిది. పాత నిబంధనలో మోషే కాలం నుంచి ఉన్నటువంటి అలంకరించబడినటువంటి అలంకారంగా సన్నపు నారతో ఈ అమ్మాయిలో పరిశుద్ధమైన నీతి క్రియలు ఉన్నాయి. కాబట్టి ఈ నీతి క్రియలకు పోల్చబడినట్టుగా సన్నపు నారతో ఉన్నటువంటి వస్త్రములను సిద్ధపరుస్తూ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి భూమి మీద మనం కూడా నిర్మలమైనటువంటి వారిగా పవిత్రమైనటువంటి సన్నపు నారతో వస్త్రములు ధరించుకొని మన నీతి క్రియలు చూపించగలుగుతున్నాయి. యేసు ప్రభు పెళ్లి కుమారుడుగా పరలోకం నుంచి వచ్చేటప్పుడు ఆయన గొర్రెపిల్లగా, సాత్వికుడుగా, సింహాసనాశీనుడుగా, రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా వస్తుంటే మనము భూమి మీద పవిత్రమైన వారుగా, నిర్మలమైనటువంటి పెళ్లి కుమార్తెలుగా మనము సిద్ధపరుస్తున్నాడు. ఈ పెళ్లి కుమార్తెలుగా సిద్ధపరచకముందు మనము ఎటువంటి వాళ్ళంగా ఉన్నాము? ఇక్కడ మనం చూస్తే 18 అధ్యాయం 16వ వచనంలో
ఆ పట్టణంలో ధనవంతులైనటువంటి వర్తకులు ఏడ్చుచు దుఃఖములతోనూ అయ్యో ఈ పట్టణం గతించిపోతున్నదని సన్నపు నార ధూమ వస్త్రములు ధరించుకున్నటువంటి వాళ్ళు ఒక దినములోనే ఈ మహాపట్టణం కూలిపోతుందని సన్నపు నార బంగారు వస్త్రములు ధరించుకున్నటువంటి వాళ్ళు ఏడుస్తున్నారట. ఎవరిల్లు పోయిన ఆదివారం చెప్పినాం 18 ఎవరిల్లు బబులోన్లో ఉన్నటువంటి వాళ్ళు, బబులోన్లో ఉన్నటువంటి సన్నపు నార బంగారు వ్యాపారము వర్తకులు నారబట్టలు ధరించుకొని మహాగనులు కోటీశ్వరులు పట్టు చీరలు మహా తులితూగున్నటువంటి వాళ్ళు ఆ నారబట్టలు అవన్నీ ధరించుకున్నటువంటి ప్రదేశం ఏంటంటే బబులోన్. అనగా మన జీవితంలో ప్రభుని రక్క ముందు ఈ బబులోన్ అనేటువంటి బట్టలు మనకు ధరించుకుంటూ ఉన్నాం. అంటే ఏంది ఈ బబులోన్లో ఈ బట్టలు ధరించుకుంటారంటే దంబానికి, పేరుకు, గొప్పతనానికి, సౌందర్యానికి, ఆడంబరానికి లోకం చూపించగలుగుతుంది. ఈ బట్టలు ధరించుకునేటువంటి వాళ్ళు బబులోనులు, పేరుకు ఆడంబరానికి వెళ్ళేటువంటి వాళ్ళు. ఆ బట్టలు ధరించుకునే వాళ్ళు వాళ్ళ పెళ్లి వాళ్ళ కార్యాలన్నీ కూడా పదాలు వచ్చినలోనే ఈ బబులోన్లో ఉన్నటువంటి ఐశ్వర్యము ఈ బట్టలు ధరించుకునే వాళ్ళకు ఒక్క గడియలోనే కూలిపోయాను. ఆ పెళ్లిళ్ళు విడిపోయినాయి, ఆ ఇల్లు కూలిపోయినాయి, ఆ కార్యాలు కూడా శాశ్వతంగా ఉండేదంట. అది బబులోన్ పెళ్లి, అవి బబులోన్ బట్టలు, అవి బబులోన్ ఐశ్వర్యం. అయితే దేవుడు అటువంటి వాటి నుంచి విడిపించి మనము రక్షించబడి మనకు బాప్తిసం ఇచ్చి ఆయన రక్తంతో కడిగి మనకు నీతి వస్త్రము, రక్షణ వస్త్రం అనేటువంటిది ఈ యొక్క 19వ అధ్యాయంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలమైన మనకు 19వ అధ్యాయంలో మనకు ఏం చేసినారంటే ఆయన మనకు సన్నపు నార బట్టలు ధరించను. అనగా ఈ యొక్క తెల్లటి వస్త్రము, ఈ నారబట్ట, ఈ పెళ్లి భూమి మీద మనకు ధరించింది ఈ రక్షణకు, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉండేటువంటి వస్త్రము. అందుకే దైవజనుడు భక్సింగ్ గారు పెళ్లి చేసేటప్పుడు నువ్వు ఎంత ధనవంతుడమైనా ఆ పెళ్లి ప్రమాణాలు చేసేటప్పుడు తెల్ల చీరే కట్టుకొని రమ్మంటారు. కడపకు నేను 65వ సంవత్సరంలో పెళ్లికి పోయిన భక్సింగ్ గారు వచ్చినాడు. ఆయన ట్రైనింగ్ స్కూల్ హెడ్ మాస్టర్ పెద్ద ఆయన కూతురికి పెళ్లి చేసేటప్పుడు మంచి పట్టు చీర తీసుకొని వచ్చి అమ్మాయిని తీసుకొచ్చి పెడితే భక్సింగ్ గారు చేసి గో అవుట్ సైడ్, ఈ చీర అంచులో ఏదో డిఫరెన్స్ ఉంది, ఈ కలర్ ఉండొద్దు, ఇది వదిలేసి వైట్ చీర కట్టుకొని రమ్మని అప్పుడు పెళ్లి చేస్తా అన్నాడు. ఆ హెడ్ మాస్టర్ టైటస్ గారు నోరు మీద ముక్కేసుకొని అది కలప కాబట్టి గంటల పాటు అప్పుడే తీసుకొని వచ్చి ఆ రూమ్లో తీసుకొని దించేస్తారు. అనగా పరిశుద్ధుల నీతి క్రియలు ఇది స్టార్టింగ్. ఈ పెళ్లి, ఈ నీతి, ఈ రక్షణ, ఇటువంటి అలంకారము ఇప్పుడు పనికిమాలినోళ్ళమైన మనము, బబులోనులో ఉన్నటువంటి వాళ్ళమైన మనకు తెలియదు. మనం ఎటువంటి వస్త్రాలు ధరించుకోవాలనో, ఎట్ట తల దూకోవాలనో, ఎట్ట అలంకారంగా ఉండాలనో, ఏలా విషయాల్లో మనకు తెలియదు. ఇవన్నీ కూడా మనకు దేవుడు అలంకరింపజేస్తున్నాడు. 70వ సంవత్సరంలో కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు భక్సింగ్ గారు ప్రసంగం చెప్పినాడు. చాలామంది ఇక్కడ ప్రభు బలలో పాలు పొందబోతున్నారు. తమిళియన్స్కు ఎక్కువ హ్యాబిట్స్ ఏంటంటే అలవాటు, చాలా తల మీద ఎంచుకలు, జడలు పొడుగ్గా పెట్టుకొని వచ్చినారు. వీళ్ళందరూ చాలామంది తిరుపతిలో ఉన్నటువంటి ఎంచుకలు, సవరాలు వాళ్ళు జాయింట్ చేసుకున్నారు. ఈ అపవిత్రతను పెట్టుకొని బైబిల్లో బలలో పాలు పొందొద్దు అన్నారు. చాలామంది తీసేశారు. ఆహా, ఏంది ఇంత పవిత్రమైనటువంటి సంఘ దర్శనం ఇది. ఇప్పుడు మనమైతే అవి అట్టే ఉంచుకుంటాం. మా భార్య కూడా ఇన్నది ఆ మాటలు. అటువంటి వాళ్ళు బలలో పాలు పొందేటప్పుడు మీలోకి అలంకారం అనేటువంటిది, మీలోకి అలంకారం అనేటువంటిది ఏదైనా ఉంటే బబులోన్లో ఉంటే తీసేయవలను. ఎందుకంటే ఆ గొర్రెపిల్ల సింహాసనం మీద నుంచి రేపల్లిలో, ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాదులో, తమిళనాడులో ఎక్కడున్నప్పటికీ నిన్ను నన్ను ఆయనకు ఆ పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుకొనుచున్నాడు. అనగా ఈ వస్త్రములతో మనకు ధరింపచేసి మనకు 1 కొరింథీ 7:23 ప్రకారంగా ఆయన ప్రదానం చేసుకునే తర్వాత ఇంకొకరు మనల్ని ముట్టుకోరు. చూడండి, ఒకవేళ ఎవరన్నా మన ఇంటి దగ్గరికి వచ్చేసి మళ్ళీ మేము ఈ పాపం చేసుకుంటాము అని ఎవరన్నా అడగని వస్తే వాళ్ళు ఏమో చెప్తారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు, అయ్యా పోయిన నెలలోనే ఈ అమ్మాయిని మా బంధువులకు ప్రదానం చేసినాము, మీకు ఇయ్యమయ్యా అని చెప్తారు. అంతే కదా. కాబట్టి మనం ఏంటంటే కనుక యేసు ప్రభు
ఆయన వస్త్రమును ధరింపచేసి ఆయనకు నీవు ప్రదానం చేయబడినావు. ఈ ప్రదానం చేయబడినటువంటి మాట కూడా యేసువు మరియమ్మను కూడకముందే మరియమ్మతో యేసువు ప్రదానం చేయబడినాడు. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె వారికి సంతానం కూడా కలిగింది. అనగా యేసోబుకే ఆమె ఎన్ని అవమానాలు వచ్చినా కానీ ఎందుకు ఈమె బిడ్డలు పుట్టారంటే యేసోబుకు ప్రదానం చేయబడింది మరియా అని చెప్పి అందరికీ గ్రహింపు వచ్చింది. కాబట్టి ఎందుకంటే కనుక నువ్వు యేసు ప్రభువు ఆయన విలువ పెట్టి కొని రక్షణ అలంకారం ఇచ్చి నీకు బాప్తిసం ఇచ్చి ప్రభు బల్లాలో ఆ జీవాహారము పాల్పొందింపజేసి నిన్ను అలంకరించి ఆయన ప్రదానం చేసిన తర్వాత వేరేవాడు ఎవరు లక్కపోతాడు? దొంగలు వచ్చి లాక్కపోతాడా? అప్పులోడు వచ్చి లాక్కపోతాడా? పోలీసు వాళ్ళు వచ్చి లాక్కపోతారా? ఆర్ సమాజం వాళ్ళు వచ్చారా? లేక ఇంకా ఒకరికి ప్రదానం చేసిన తర్వాత ఇంకొకరికి మళ్ళీ నీ బిడ్డను పెళ్లి చేస్తావా? ఇంకొక చర్చికి వెళ్తావా? ఇంకొక చోట బాప్తిసం తీసుకుంటావా? ఇంకొక చోటికి పోయి స్వస్థత కూటాల్లోకి పోయి ప్రార్థన చేయించుకుంటావా? చీచి, ఒక్క ప్రభువుకే, ఒక సంఘ సత్యానికే, ఒక శిరసత్వానికే, ఇక్కడ గొర్రెపిల్ల వివాహం వారికి మనం ప్రదానం చేయబడినాము. ఏది చెప్పండి? ఏంది ప్రధానం అంటే ప్రభువుకు నిన్ను కొనేసుకున్నాడు. ఇంకా మీ అమ్మ లేదు, ఎవరు లేదు. ప్రదానం చేసుకున్నట్టే అతని సొత్తు అయిపోయింది. అతడే నీకు అలంకారం కలిగిస్తాడు, అతడే నిన్ను పోషిస్తాడు. ప్రదానం చేసుకొని వారికి వివాహం చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ ఏం చెప్పగలుగుతున్నది అంటే ఇప్పుడు ఆయన ప్రదానం చేయబడిన తర్వాత ఇప్పుడు సిద్ధపరచుకొనుచున్నారు కనుక ఉత్సాహించుచు ఆయనను మహిమపరచుచు వీటన్నిటిని ధరించుకొనుచుందురు. అనగా ఇప్పుడు ఏంటంటే ఉత్సాహము సంతోషం కలుగుతుందంట ప్రదానం చేయబడిన తర్వాత. అంటే ఏంది? ప్రదానం చేసిన తర్వాత ఆయనకు మనం ప్రదానం చేసిన తర్వాత ఆయన భార్యమైన తర్వాత ఆయన వస్త్రములు ఇచ్చి నిన్ను ఉత్సాహపరచాడంట. ఆయన నీకు సౌందర్యం కలిగించి నీ అక్కలు తీర్చి నీకు ఏ యొక్క ఆతిథ్యం ఇచ్చి ఎట్లా పోషించాలి, ఎట్లా నడిపించాలని ఆ యొక్క పెళ్లి కుమారుడు ఈ పెళ్లి కుమార్తెను ఉత్సాహపరుచు సంతోషపరుచుంటాడంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రదానం చేసిన తర్వాత ఆయన మహిమపరచను. నువ్వు ఆయన సంతోషపరుస్తుంటే భూమి మీద నిన్ను మహిమపరుస్తుంటాడు. భర్త ఏం చేస్తాడు? ఇప్పుడు భార్య భర్తను సంతోషపరుస్తుంటే భర్త భార్యను మహిమపరుస్తుంటాడు. నా భార్య ఈమెను ఒంటరిగా ఉండకుండా, ఈమె పాత్రలు దుమ్ముకోకుండా, ఈమె ప్రయాసపడకుండా, ఈమె నడవకుండా, ఈమె దిగులు పడకుండా ఈమెను నేను మహిమపరుస్తానని చెప్పి ఈమెకు ఏ భవిష్యత్తులో ఎక్కడ ఉద్యోగంలో పెట్టాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో, ఒంటరిగా పోకుండా వచ్చేటప్పుడు చేసేటప్పుడు ఈమె ఆయన్ను సంతోషపరుస్తుంటే ఆయన ఈమెను మహిమపరుస్తున్నాడు. భార్యాభర్తలకు ఎటువంటి సంబంధం ఉందో చూడండి. నల్లావే కానీ, తెల్లావే కానీ, పల్లెటూరావే కానీ ప్రభువుకు మనం ప్రదానం చేయబడి పెళ్లి చేసుకుంటే మనం ఆయన సంతోషపెట్టాలి. ఇక్కడ సంతోషపెట్టేది పెళ్లి కుమార్తె పని, సంఘం పని, విశ్వాస పని. ఉదయకాలం రావాలి. ఏమి ఆయన సంతోషపరచగలం? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. కీర్తన గ్రంథం 16:11లో మనం ఆరాధిస్తూ ఆయనకు సాక్ష్యం చెబుతూ ఆయన గురించి పాడుతూ ఆయన మహిమపరుస్తూ ఆయన్ను సంతోషపెట్టినప్పుడు ఆయన నిన్ను మహిమపరుస్తాడు. నీకు ఎటువంటి బంగారం ధరింపచేయాలి, నీకు ఎటువంటి అలంకారం పెట్టాలి, నిన్ను ఎట్లా కారులో తీసుకుపోవాలి, నువ్వు స్త్రీవి కాబట్టి నిన్ను ఎట్లా సాగనంపబడాలని చెప్పి ఆయన నిన్ను మహిమపరుస్తున్నాడు. ఈ పెళ్లి కుమార్తె ఆయన సంతోషపెడుతున్నాడు. ఇది ఎంత అద్భుతమైనటువంటి వివాహమో చూడండి. ఇక్కడ చాలామంది అనొచ్చు, నాకు పెళ్లి కాలేదు అనొచ్చు. గోపి, ఏంటి నీ పెళ్ళి అంటే నువ్వు శరీరం సంబంధించినటువంటి పెళ్లి కుమార్తెను చేసుకోకముందే ఇప్పుడు ఆయనే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అనగా నిన్ను ప్రదానం చేసుకున్నాడు, నిన్ను కొన్నాడు ఆయన రక్తంతో, నీకు సన్నపు నార ధరించినాడు, నీకు పరిశుద్ధాత్మనిచ్చినాడు, నిన్ను ఆయన సంతోషపరుస్తున్నాడు.
ఉదాహరణంగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తే తప్పిపోయిన కుమారుడు దూరం పోయినాడు, పందులు తినే పొట్టు తిన్నాడు. మళ్ళా తన తండ్రి దగ్గరికి రాగానే ఆ కుమారుడు సంతోషపడేదానికి కొరకు మంచి ఇందు చేసి మంచి వస్త్రములు, బంగారు ఉంగరము ఆయనకు ధరింప చేసి సంతోషపడదాము రండి అని చెప్పినాడు. ఆ రీతిగా దేవునిలోకి వచ్చి నువ్వు రక్షించబడిన తర్వాత నిన్ను సంతోషపరుస్తుంటాడు. నిన్నటి దినమున మా బంధువులు ఆ అమ్మాయి చూస్తే చాలా నల్ల సింపుల్, ఆ అమ్మాయి చూస్తే అట్లే. వాళ్ళు వచ్చి కారు తీసుకొని వచ్చి పెదనైనా నువ్వు ఫస్ట్ కారులో కూర్చొని నువ్వు ప్రార్థన చేసి నన్ను సాగనంపాలనుకున్నాను, అది పెదనైనా నా భార్యకి ఇటు వచ్చిందని చెప్పేసి అన్నాడు. ఆయన మమ్మల్ని కారులో కూర్చోబెట్టి మమ్మల్ని అటు ఇటు ఊరేగిస్తా నన్ను సంతోషపరుచుతున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను నన్ను సంతోషపరిచినప్పుడు నాకు కలిగిన దాంట్లో ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ఆయన నేను సంతోషపరచడానికి ఇంత దూరం నుంచి కడప నుంచి వచ్చినాడు కదా. కాబట్టి ఆయనకు మంచి ఇందు ఏర్పాటు చేయాలి. పిల్లలారా మంచి మన ప్రాంతంలో కలిగింది ఏదో ఆయనకు ఆతిథ్యం ఏర్పాటు చేయాలని చెప్పి తాను తన భార్యకు ఉద్యోగం రాగానే వచ్చి ఈ రీతిగా సంతోషపరిచినాడో ఆ రీతిగా భార్యాభర్తల సంతోషం అనేటువంటిది సంఘము ప్రభువును సంతోషపెడుతుంటే సంఘాన్ని ప్రభు మహిమపరుస్తాడండి. దేవుని బిడ్డలారా దాని కొరకు నేను పెళ్లి చేసుకున్నాడు. ఏందయ్యా మళ్ళీ నాకు రెండో పెళ్లి అంటావు జయరాజు గారు? సుజాత వెళ్ళిపోయింది కదా, మళ్ళీ నాకు పెళ్ళి అంటావేమో, రెండో పెళ్ళి అంటావేంది బదరు అంటావేమో. నీకు పెళ్ళి అయింది ఆమె పోయినా కానీ, అలాగే ఆయనతో నువ్వు వివాహం చేయబడుతున్నావు, ఆయనతో నువ్వు జతపరచబడుతున్నావు, ఆయనకు నువ్వు సౌందర్యమైనటువంటి పెళ్లి కుమార్తెగా నిన్ను నిర్ణయించుకున్నాడు, ప్రదానం చేసుకున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను పిలవబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పాట కూడా దీని మీద తయారు చేసినాడు. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి. తర్వాత ఏముంది? ఎల్లాని గుర్రముపై కూర్చుండిన వాడే. ఎక్కడుంది? 11వ వచనంలో ఎల్లాని గుర్రమును కూర్చుండన వాడే నమ్మకమైన వాడు సత్యవంతుడు. నిన్ను నన్ను ఆయన సంఘాన్ని ఆయన భార్య భర్తను ఒక గుర్రం మీద కూర్చోబెట్టుకొని ఊరేగించుకుంటూ పైకి తీసుకొని పోయి పరలోకములో 7 దినములు ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి పరలోకములో ప్రభు వచ్చినప్పుడు ఈ పెళ్లి కుమార్తెను తీసుకొని పోయి తెల్లని గుర్రం మీద పైకి ఎత్తుకొని పోతాడటండి. నిన్ను నన్ను నమ్మదామా మాటలు? ఒక స్నేహితుడే నా దగ్గరికి వచ్చి మన అబ్బాయే నన్ను అలాగే ఊరేగించాలని వచ్చాను కదనంటే ప్రభు ఆయన భార్యను తెల్లటి గుర్రం మీద కూర్చోబెట్టి ఊరేగించుతూ పరలోకములో ఆ విందులో ఆ యొక్క పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అక్కడ జరగబోయేటువంటి పెళ్లి మనకందరికీ చాలా గొప్పదిగా ఉంటుంది. అందుకే భక్సింగారి సహవాసంలో ఈ పెళ్లిలో ఈ పాట పాడండి ముగింపు చేయరు. ఏంది? గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి. మా పిల్లలకు అందరికీ ఈ పాట ప్రింట్ చేయించి పాడినాము. ఎక్కడుంది ఆ మాట? మన శివుని గీతంలో ఉందా? ఉంది. ఎక్కడుంది అది? ఆ యొక్క పెళ్లి గురించి ఆ శివుని గీతంలో 401లో ఎక్కడనో ఆ పెళ్లి కుమార్తెను ఆ భూమి మీద నుంచి సిద్ధపరిచి తయారు చేసినటువంటి వారిని ఎక్కడికి తీసుకొని పోతారంటే నమ్మకమైన వాడు సత్యవంతుడైనటువంటి ఆయన భార్య అయినటువంటి పెళ్లి కుమార్తెను తెల్లని గుర్రం మీద నుంచి ఆయన ఊరేగించుతూ నిత్యత్వంలోనికి నిన్ను తీసుకుపోయేదానికి అటువంటి పెళ్లి కుమారుడు నీ కొరకు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ మాటలు చాలా అగోచరమైనటువంటి, అంటే నీ మైండ్కు నీ కెపాసిటీకు చాలా ఉన్నతమైనటువంటి. ఎవరైనా వండుకొని నిన్ను లెక్చరర్గా ఇంజనీర్గా పోస్ట్ వచ్చింది నీకంటే నీ మైండ్ ఎట్లా షాక్ కొడుతుందో, నిన్ను తెల్లగొర్ర మీద కూర్చోబెట్టి నిన్ను ఊరేగించి ఆయన ప్రదానం చేయబడినావు. ఈ స్థానం చాలా గొప్పదంటే నిన్ను ఆయన సంతోష పెడతాడు. నువ్వు ఆయన సంతోష పెడుతున్నావు, ఆయన నిన్ను భయపరుస్తాడు. ఈ పనికి వాళ్ళ ఎంటికలు లేకపోయినా ఆయన అలంకారంతో నిన్ను అలంకరిస్తాడు.
ఆయన నిన్ను ఊరేగిస్తాడు. పడదాం ఆ పాటలు కూడా చిన్నాళ్ళు చూడండి. గొర్రెపిల్ల వివాహోత్సవం అనేది ఆ పాట చూడండి. ఎంత ఏమనింది చెప్పండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి. తర్వాత తెల్లని గుర్రంపై ఉందా లేదా? తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు నమ్మకమయ్యున్నది కుమారుడు. నమ్మకమైన పెళ్లి కుమారుడు. నేను ఆయనకు పెళ్లి భార్యగా ఉండి ఆయనను సంతోషపెట్టేదానికి రాత్రి పగలు నా ఆలోచనలై. ఉదాహరణంగా ఒక పెళ్ళి కొత్తగా వివాహమైనప్పుడు ఆ పెళ్లి భార్య పెళ్లి కుమార్తె భర్తకి ఏం చేస్తుందంటే, నా భర్త ఉత్సాహపడేదానికి నేను అట్టు చేసే బాగుంటుందా, గుడ్డేసి చేసేదా, పులియారం చేసేదా, మరి కూరలు ఎంతో రుచిగా ఉండేటట్టు చేసేదా, ఆహారం చేసేదా, లేకుంటే మరి ఓలిగం చేసేదా, ఏ పిండొట్టలు చేసేదా. ఆయన వచ్చి టేబుల్ మీద కూర్చున్నప్పుడు సంతోషపడాలా, అబ్బా నా భార్య ఎంత ఉత్సాహంగా చేసిందిరా ఈ వంటలని ఉత్సాహపరచాలంట. అది భార్య చేసే పని. భర్త ఏం చేస్తాడు? నా భార్యను గుర్రం మీద కూర్చోబెట్టాలి, కారులో తీసుకోవాలి, ఫలానా పని మీద పోతుంది, నేను ఆటోలో కాదు స్కూటర్లో కాదు నేనే తీసుకుపోయి ఆమెను వదిలిపెట్టి ఆమెను మహిమపరుస్తా. ఆహా, భార్యాభర్తలకున్న సంబంధం ఎంత గొప్పది. ఇంక నిన్ను ఎవడు లోకములో కొనేసుకున్నాడు, అయ్యా నన్ను వాడు పట్టకపోతాడు ఈడు పట్టకపోతాడు నేనేమైతానో నిన్ను భయపడగాకు. నువ్వు ఆయన సంతోషపెడుతుండు, ఆయన నిన్ను భయపరుస్తాడు, నిన్ను గుర్రం మీద కూర్చోబెట్టుకుంటాడు. ఇది ప్రభు రాకడ దినాల్లో ఈ 19వ అధ్యాయంలో పరలోకంలో జరిగేటువంటి వివాహ సందర్భం. ప్రభు వచ్చినప్పుడు మనలందరినీ తీసుకొని మేఘాల మీద ఆయన దూతలు ఎదుట ఆయన సింహాసనం దగ్గర కూర్చొని ఓన్లీ మ్యారేజ్, పరిశుద్ధ వివాహం అంటారు. మనది క్రైస్తవుల పెళ్లి కార్డు మీద లవ్ మ్యారేజ్ అని కొట్టించినాడు ఒక ఆయన. ఓన్లీ మ్యారేజ్ అనేది కూడా తలదు. వివాహం ఘనమైంది అన్నాడు. అంటే మార్పులు ఎన్నోళ్ళు చేసుకుంటా వివాహం ఎట్లా ఘనమైంది అయిందయ్యా. అందుకే భక్సింగ్ గారు వివాహం చేసేటప్పుడు ఓన్లీ మ్యారేజ్ అంటే ఏంది, కార్డు మీద ఏం రాపించాడు? పరిశుద్ధ వివాహము. అంటే ఇద్దరు పరిశుద్ధులే, ఇద్దరు అలంకరించబడే వాళ్ళే, ఇద్దరు బాప్తిసం తీసుకునే వాళ్ళే, ఇద్దరికి సన్నపు నార వస్త్రములతో ధరించుకొని గుర్రం మీద ఊరేగించబడేటువంటి వాళ్ళు ఇల్లు. వీళ్ళకు ఘనత ఉంది. ఆహా, ఎంత ఇటువంటి వివాహాలు భక్సింగ్ గారు చేసినప్పుడు మీరు చూశారా? గ్రేట్ అయిన విధానాలుగా ఉంటాయి. భార్య భర్తలకు ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది. భార్య భర్తను సంతోషపెట్టాలా, భర్త భార్యను ఘనపరుస్తుంటాడు ఎప్పుడు. అర్థమైందే లేదా? నువ్వు ఇచ్చిన కట్టుకో బాగుంటుంది, నువ్వు ఈ రీతిగా ఇట్లుండి బాగుంటుంది. ఆ రీతిగా ఈ గొర్రెపిల్ల వివాహం అనేది భూమి మీదనే ఆరంభమైంది. ఇంకా పరలోకంలో మేఘాల మీద వెళ్ళినప్పుడు ఇంకా ఎంత మహిమయకరంగా ఉంటుంది. ఇది 19వ అధ్యాయంలో వివాహాన్ని గురించి ప్రభు కలుసుకునే రాకడ దినాల కొరకు 19వ అధ్యాయము మనకు సూచనగా రాయబడింది. ఇప్పుడు మనం ఆరాధిస్తాం, ఇప్పుడు మనం కృతజ్ఞత చూపుతాం. గత కాలంలో నువ్వు ఎక్కడున్నావు? 18వ అధ్యాయం 16 వచనంలో బబులోన్లో సన్నపు నార ధరించుకొని తల ఎంటుకలు సౌరం పెట్టుకొని ముక్కు కమ్ములు తగిలించుకొని ఏలాడి జాడేసుకొని తిరుపతి ఎంటికలతో బబులోని అలంకారాలతో వ్యాపారాలు చేసుకుంటూ మేడలు కడుతూ మిద్దెలు కడుతూ తొలుతూగుతుంటే ఒక్క దినంలోనే పోయి, అయ్యా మొన్ననే పెళ్ళి ఇటు అయిపోయిందయ్యా, వాళ్ళు ఇల్లు కూలబడిపోయిందా, ఈ పతనం అయిందయ్యా. అది బబులోన్లో ఉన్నటువంటి స్థితి. మా వివాహం అయిపోయి 50 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మాకు గోల్డెన్ డే జరుపుకున్నాం మేము. గోల్డెన్ డే అంటే ఏందమ్మా? బంగారు దైవత్వంతో సాదృశ్యంగా ఉన్నట్టు. 25 సంవత్సరాలు అయితే సిల్వర్ జూబిలీ అంటే విమోచించినాడని, 25 సంవత్సరాలు కాపాడాడని. 50 అంటే గోల్డెన్. పెళ్ళి 50 సంవత్సరాలు సిల్వర్ జూబిలీ గోల్డెన్ జూబిలీ జరుపుకునే వాళ్ళు ఎవరు లేరు. అర్థమైంది కదా? నేను ఒక స్థలానికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఆయన చెప్పినాడు, ఉంది
ఆ పెళ్లిలో ఉంటావు, డౌన్ చేస్తుంటాడు. కాబట్టి ఈ సమయంలో నిన్న ఆయన వివాహం చేసుకున్నాడు. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. దీని మీద భక్సింగ్ గారు పాట తయారు చేయించినాడు. ఎన్నో వేల మంది హృదయాల్లో ఈ పెళ్లి సత్యము ప్రాకిపోయింది. ఇద్దరు ప్రమాణాలు చేసుకుంటారు, ఇద్దరు అలంకరించుకుంటారు. ఇప్పుడు ఇద్దరు అక్కడ చెప్పగలుగుతారు, నా బ్రతికెంత దినము నిన్ను నేను విడవను, నేను నిన్ను ఘనంగా చూసుకుంటాను, నేను నిన్ను సంతోషపెడతానని ప్రమాణాలు చేస్తారు. ఇద్దరు ఆరాధన చేస్తారు. అలాంటి ఉన్నతమైన స్థానంలోకి వాళ్ళను ఆ వివాహంలోకి తీసుకొని వచ్చినాడు. ఇది ఎట్లా దొరికింది? నువ్వు నేను బబులోన్లో ఉన్నటువంటి వాళ్ళం, దౌర్భాగ్యులం, గర్విష్ఠులం, తులతూగుతూ ఎండి నగలు పెట్టుకొని తులతూగుతూ డ్యాన్సులు వేసుకుంటా ఆ బబులోన్లో వాళ్ళు చూపించుకుంటున్నారట. కొంతమంది డ్యాన్సులు వేసుకుంటుంటారు. బబులోన్లో డ్యాన్సులు వేసుకొని చెంగులు కిందికి ఇడిచి అలంకరించుతూ డ్యాన్సులతో నడిచిదని యెషయా గ్రంథంలో రాయబడింది. బబులోన్ అంతా డెకరేషన్లు, డ్యాన్సులు, ఎడబాట్లు, కూలిపోవడము, పతనమే. మనము దాంట్లో ఉండింటే కనుక నీవు నేను గోల్డెన్ డే చూసేవాళ్ళం కాదేమో. 50 సంవత్సరాలు ఒక ఆయన అన్నాడు, అన్న అక్క మీరిద్దరిగా తిల్లాడుతూనే ఉండరన్నా, ముసలివాళ్ళైనా అంటే మాదేముందయ్యా, మేము రూపురేఖ లోక సంబంధంగా ఏం లేదు, ఏదో దేవుడు జత చేసినాడు, తెల్లాడుతూనే ఉండదు అన్న, మాది అయిపోయిందన్న. కాబట్టి మన జీవితంలో ఈ వివాహం ఎంత విలువైందో చూడండి, ఎంత ఘనపరుస్తాడో చూడండి. మనం భయపడుతుంటాం, అయ్యో నాకేమవుతుందో అని. మీరు ప్రదానం చేసుకుని ఏమన్నా ఎవరు దాన్ని కదా, నేను నా బిడ్డలను సిగ్గుపరిచేవాడని కాదు, నా జనులను ఇక ఎన్నటెన్నటికి నేను సిగ్గుపరచను. అనగా నా కుమారుడు అయినటువంటి ఆనందరావు పిల్లలను సిగ్గుపాలెం చేయను. వాళ్ళు జైల్లో ఉండేటట్టు అప్పులలో అవమానం అవ్వుకొని పోలీసు వాళ్ళతో నిందలు అవమానాలకు అప్పగించేటట్టు నేను చేయను. ఎన్నటెన్నటికంటే నా తరం నుంచి నా బిడ్డల తరంలో, జయశివాకాల తరంలో, ఓవేద కాలంలో, మార్తమ్మ కాలంలో, ఆ రీతిగా నీ తరంలో జయరావు గారి పిల్లలను, ఝాన్సమ్మ పిల్లలు, మీ పిల్లలు ఎన్నటికి నేను సిగ్గుపాలు చెయ్యను. ఎందుకంటే నన్ను సంతోషపెడుతున్నావు. నీకు నువ్వు సంతోషపడడం కాదు, అర్థమైంది కదా. నేను పలావ్ బిర్యానీ చేసుకొని నేను నా బిడ్డలు లక్షణంగా తిన్నామని సంతోషంగా ఉండడం కాదు. నువ్వు నీ సంఘాన్ని ఇతరులకు ఆతిథ్యం ఇచ్చి సంతోషపరచు, నువ్వు బాగా తిని ఆనందంగా ఉండడం అని కాదు. నువ్వు ఇతరులు సంతోషపడుతున్నావు, సంఘాన్ని సంతోషపెడుతున్నావు. యేసు ప్రభువా, నన్ను నువ్వు ప్రదానం చేసుకొని సన్నపు నార బట్టలు ధరించి ఇక నన్ను తీసుకొని పోయి గుర్రం మీద ఎక్కించుకొని పరలోకంలో ఇతరుతనంగా అయిపోలే, అక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో పెద్ద పెళ్లి జరుగుతుందంట, అక్కడ కూడా నేను ఉండబోతా. అయితే ఇప్పుడు నేను సంతోషపెట్టలేకపోయినాను. నన్ను కొన్నావు, నువ్వు పెళ్లి కుమారునివి, నేను పెళ్లి కూతుర్ని. నన్ను సిద్ధపరుస్తున్నావు శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, ఇరుకుల ద్వారా నన్ను సిద్ధపరుచుకుంటున్నావు భూమి మీద. నువ్వు అంతేగాని నా కీడు చేయవు. నేను సిద్ధపడుతున్నాను ప్రభువా, నీ రాజ్యంలో ఉండేదానికి, పరలోకంలో పెళ్లిలో ఉండేదానికి వరకు నేను సిద్ధపరచుకుంటున్నాను. నా నీతి క్రియలు, నా పవిత్రత, నేను వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడుతున్నాను ప్రభు అని తీర్మానం చేసుకోవాలి. రెండవదిగా నీ వెనకటి స్థితి, నేను బబులోన్లో కట్టిన చీరలు, అలంకారములన్నీ తారుమారయ్యేటువంటి 18వ అధ్యాయము 16వ వచనంలో సన్నపు నార కట్టుకున్నాను, కానీ ఒక్క దినంలోనే అది కాలిపోయింది. ఆ చీర, ఆ వస్తువులన్నీ పాడైపోయినాయి. ఆ అలంకారం వేస్ట్. నువ్వు ఇచ్చేటువంటి సన్న నార అలంకారములు ఈ తరతరములన్నిటి అలంకారానికి నన్ను వారసుగా చేసినావు ప్రభువా. ఇప్పుడు నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. నన్ను నీ భార్యగా వచ్చిన మళ్ళీ చదువుకొని మనం ఆరాధించేదానికి, ప్రభుని మహింపరచడానికి తీర్మానం చేసుకుందాం. 19వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఈ మాటలు ఈ చదువుతుంటే రాత్రి నాకు మధ్యరాత్రి నిద్ర పట్టలే. మళ్ళా లేచి చదువు ఈ మాటలు నీకు. కాబట్టి నువ్వు ముసలోడవు అయినప్పటికీ నీ భూస్థాపన కూడా ఎంతో మైనకరంగా నేను జరుగుతాను. నువ్వేమనుకుంటున్నావు? నీ భార్య భూస్థాపన కానీ కాక, ఎందుకంటే నన్ను సంతోషపెడుతున్నావు. కాబట్టి నిన్ను సిగ్గుపాలు చేస్తాను, నిన్ను నీ బిడ్డలను నేను
నేను అడ్డుపడతా, నేను పెళ్లి కుమారునిగా ఉండా. 19వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. ఈ మాట చదువుకొని మనము సిద్ధపడితే నీ హృదయం ఆశ్చర్యపడిపోతుంది. 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివినటువంటి మాట అక్కడ ఏముంది? 19వ అధ్యాయం 7వ వచనంలో చివరి భాగంలో గొర్రెపిల్ల, అందరం కలిసి చదువుకుందాం. గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు. యేసు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య ఎవరు? మనం. మన భార్య తన్ను తాను ఆయన ప్రభు మనల్ని సిద్ధపరచుకొనుచున్నది గనుక మనము సంతోషంతో ఉత్సాహించి ఆయనను మయపరచుదామని చెప్పగా వింటిని. మనం ఉత్సాహించి సంతోషించుదాం. ఆయన మనల్ని సిద్ధపరచుకుంటున్నాడు. చూసావా? అనేక రీతిగా అలంకారములతో, పరీక్షలతో, కష్ట నష్టాలతో కూడా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అనగా ప్రభు చేలకల్లా బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు ఎట్లున్నారో సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళను ఆయన వచ్చినప్పుడు ఆయన కలుసుకున్నారు. అనగా ఈ లోకంలో వచ్చే పరిశోధనలన్నీ కూడా మనల్ని సిద్ధపరుస్తున్నాయి. అంతే, మన కీడు కలిగించదు. ప్రభువా నన్ను సిద్ధపరుస్తున్నావు. నేను తెల్లని గుర్రం మీద కూర్చోబెట్టుకొని నమ్మకమైనటువంటి వాడు ప్రభువా, నేను నా భర్త, నా ప్రభు నన్ను అవమానం పాలు చేయడు. నేను నీ కొరకు జీవిస్తాను. నా తండ్రి, నేను ఈ దినమైన నా జీవితాన్ని నీకు అర్పించుకుంటున్నాను. నేను నీకు నీ భార్యగా ఉంటా. నువ్వు నాకు పెళ్లి కుమారుడుగా ఉండి నా ప్రయాణం కొనసాగించి 1000 ఏళ్ల పరిపాలనలో, ఆ పెళ్లి వరకు గోల్డెన్ మ్యారేజ్ అని ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నేను నిలబడేంత వరకు నేను నిలబెడుతున్నావు. నీకు వందనాలు ప్రభు అని ఒకరినొకరం ఆరాధించి వాళ్ళలో పాల్పొందడానికి ప్రభువును సాయం చేయను కాక ఆరాధిస్తాను. ఈ పాట పాడినప్పుడు 2 చిన్నాలు పాడినప్పుడు మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. గొర్రెపిల్ల వివాహోత్సవం ఎంత